గీతా బంధు లాంటి కార్యక్రమాలు ఇంకేమైనా రూపకల్పన చేయబోతున్నారా? గీతా బంధు అలాగే మనం అక్కడ అకాడమీ పెట్టాం సార్. గుంటూరు దగ్గర వెనిగళ్ళ అని గ్రామం ఉంది. అక్కడ గౌడ హాస్టల్ పెట్టాడు, నారాయణ గారు అని చెప్పి పెట్టాడు ఆయన. పెడితే దాంట్లో మనం జాయిన్ అయ్యాం. ఒక 5 లక్షల రూపాయలు డొనేట్ చేసాం. తర్వాత 1 లక్ష రూపాయలు డొనేట్ చేసాం. అంటే ఈ లక్ష 1,70,00,000 దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్కి స్కాలర్షిప్లు ఇస్తారు. బాగా చదువుకున్న పిల్లలు స్కాలర్షిప్లు ఇస్తారు. ఇప్పుడు ఈ 5 లక్షలు ఎందుకంటే అక్కడ ఒక బిల్డింగ్ కట్టాం, హాస్టల్ కట్టాం, గౌడ హాస్టల్ లాగా. అంతకుముందు అయితే మనకు హైదరాబాద్లో గౌడ హాస్టల్ ఉంది, ఇప్పుడు ఇక్కడ లేదు కనుక వెనిగండ్ల అక్కడ కట్టాం. దాంట్లో మన వంతు ఒక 5 లక్షలు ఇచ్చాం. 5 లక్షలు ఇచ్చి దానికి ఏంటంటే ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని ఉద్యోగస్తులను తయారు చేస్తున్నారు ప్రజెంట్. దానికి చేయొద్ద అలా ప్రతి కార్యక్రమంలోనూ మనం భాగస్థలం అవుతాం. అది ఎంతో కొంత దానికి ఏదో ఒక నార్మ్స్ పెట్టుకుంటాం, ఆ నార్మ్స్ ప్రకారం మనం భాగస్థలం అవుతాం. ఓకే, ఇది ఓన్లీ 2-3 జిల్లాలైనా ఓవరాల్ రాష్ట్ర వ్యాప్తంగా దీంట్లో 5 శాఖలు ఉన్నాయి. 5 శాఖల మనుషులు వచ్చి అక్కడ చదువుకోవచ్చు. అక్కడ ఉద్యోగ అవకాశాల కోసం ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు హాస్టల్ ఫీజు అయితే కట్టించుకుంటారు, ట్రైనింగ్ ఇస్తారు, వెళ్ళి టెస్టులు రాసుకోవచ్చు. అంతవరకు చేస్తారు. విద్య ఉపాధికి సంబంధించిన వైద్యానికి ఏమైనా స్పెషల్గా ఇంకేమైనా? వైద్యానికి మనం ఏం చేయట్లే. కాకపోతే మన అల్లుడు గారు డాక్టర్ గారు కనుక ఆయనకి మనం రికమెండ్ చేయటం, ఆయన ఏదో చిన్న కొద్దిగా ఆ టెస్టులకి వాటికి కొంచెం తక్కువ హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి తక్కువ ఇది చేయటం. తర్వాత రమేష్ గారి హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేదు. మా అల్లుడు గారు రమేష్ హాస్పిటల్ చేసేవాడు ఆయన. అప్పుడు మాకంతా వీకర్ సెక్షన్ కదండి. ఏమంటే మా ఆరోగ్యశ్రీ ఉన్న చోట మీరు జాయిన్ అయితే బాగుంటుందని చెప్పి ఆయనకు ఆలోచన చెప్పి సెంటినల్లో జాయిన్ చేశాం. ఆయన సెంటినల్లో జాయిన్ చేశాం. సెంటినల్లో జాయిన్ చేయడంలో మాకున్న స్వార్థం ఏంటంటే ఎవరన్నా ఒక వ్యక్తిని పంపిస్తే అక్కడ ఆరోగ్యశ్రీ లేదు. మేము పంపించే వాళ్ళందరూ అలాంటి వాళ్ళే. మేము పంపించే వాళ్ళందరూ లేని వాళ్ళే, బడుగు బలహీన వర్గాల వాళ్ళు వెళ్తారు, మనకి వెళ్తారు లేనివాళ్ళు. అక్కడే ఆయన ఉపయోగపడుతున్నాడు, మ్యాక్సిమం ఉపయోగపడుతున్నాడు ఆయన. అట్లా తప్ప మేము అంతకన్నా గొప్పగా ఏం చేయట్లేదు. గవర్నమెంట్ చేసేది అయితే చేస్తుంది అనుకోండి. మన వంతుగా ఏంటంటే మనం ఆయన దగ్గరికి పంపడం, కొంతమంది డాక్టర్స్ అసోసియేషన్ ఉంది, వాళ్ళ దగ్గరికి పంపడం చేస్తూ ఉంటాం. కొద్దిగా ఫీజు తీసుకుంటాం.